హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రజనీ యోగా వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి హెల్త్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను. సో ఆ హెల్త్ డ్రింక్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మనం ఇండియన్ కల్చర్ ఏంటి అంటే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీ తాగే అలవాటు ఏంటి, షుగర్తో మిల్క్తో తయారు చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటాం. దీనివల్ల మనకి ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంటాయి. ఇలా కాకుండా ఒక మంచి హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంటుందన్నమాట. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేటువంటి న్యాచురల్ టీ ఏదైతే ఉందో, సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏమేమి అవసరం ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీకు చూపిస్తానన్నమాట. రెడీ, ఏవేమి కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు మనం హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి దాల్చిన చెక్క అవసరం ఉంటుంది. ఈ దాల్చిన చెక్కతోనే ఇప్పుడు మనం టీ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. చూద్దాం, ఇప్పుడు చాలా ఈజీగా మంచి హెల్త్ టీ ప్రిపేర్ చేసుకుందాం. రెడీ, ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఈ గ్లాస్ వాటర్ మరుగుతుంటాయి. ఈ మరుగుతున్న గ్లాస్ వాటర్లో దాల్చిన చెక్క 2-3 దాల్చిన చెక్క చిన్నవి వేసేసుకొని ఈ వాటర్ని ఒక 10 to 15 మినిట్స్ మరగనిద్దాము. ఈ 10 to 15 మినిట్స్ ఇలా వాటర్ మరిగినట్లయితే మనకి చక్కగా ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి విటమిన్స్ ఏవైతే ఉంటాయో వాటర్లో మనకి మెల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న టీ వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో మనం ఏ షుగర్ తీసుకోము, హనీ తీసుకోము, లెమన్ తీసుకోము, ఏమి యాడ్ చేసుకోము. జస్ట్ ప్లెయిన్గా ఈ దాల్చిన చెక్క టీని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట, న్యాచురల్గా చేసుకునేటువంటిది. ఇది రెగ్యులర్గా మనం మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా టీ ఎలా అయితే తీసుకుంటామో అలా దీన్ని తీసుకున్నట్లయితే చాలా హెల్త్ ఇష్యూస్ని, మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ డ్రింక్ అనమాట ఇది. అండ్ రెగ్యులర్గా మన టీ తాగే అలవాటుని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది సపోర్ట్ అవుతుంటుంది. ఈ న్యాచురల్ టీస్ తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి టీ తాగాలనే ఫీల్ కంట్రోల్ అవుతుంది అండ్ మనకి హెల్త్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఈ హెర్బల్ టీ మనకి చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ బరువు తగ్గడానికి, ఇంకా మనకి బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి అండ్ చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ ఉంటాయన్నమాట గుణాలు. సో వీటి వల్ల మనకి ఏంటి అంటే ఫ్లూ ద్వారా వచ్చేటువంటి, వైరస్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో థ్రోట్కి సంబంధించినవి, నోస్కి సంబంధించినవి ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకుందాము. సో ఇలా వడకట్టుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, చూడటానికి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా. సో ఈ ప్రిపేర్ అయిన టీ ఏదైతే ఉందో రెగ్యులర్గా తీసుకున్నట్టయితే చాలా బాగా హెల్త్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది న్యాచురల్గా తయారు చేసుకున్నాం కదా, దీంట్లో ఏమీ మనం మిక్స్ చేసుకోలేదు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని మంచిగా యాడ్ చేసుకోవచ్చు డైలీ లైఫ్లో. అండ్ మనకి బాడీని స్ట్రెంగ్తన్తో పాటు ఈ బీపీ, షుగర్ని, చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా, సో ఫేస్కి సంబంధించి తీసుకునేటువంటి హెల్త్ డ్రింక్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్ అనమాట ఇది. చూసాం కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలానే దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఇంకా మనం చాలా బెనిఫిట్స్ని గెయిన్ చేసుకోగలుగుతుంటాం. సో మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంటుంది అనమాట ఈ దాల్చిన చెక్క టీ అనేది. కాబట్టి ఎలాంటి డిసీజ్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అలానే రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఇంకా చాలా చక్కగా దీని బెనిఫిట్స్ అనేవి మనకు అందుతూ ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగినాం. ఇటువంటి టీని రెగ్యులర్గా తీసుకొని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం, ఎనీ టైం మనం ఇది తీసుకోవడానికి బాగుంటుంది. సో చూసాం కదా, నెక్స్ట్ ఇంకొక మంచి హెర్బల్ టీతో మీకు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అని నెక్స్ట్ వీక్ మీకు ఇంకొకటి చూపిస్తూ ఉంటాను.